అయితే నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. నిన్న నుంచి రోజా గారు మాట్లాడిన ఏంటంటే అందరు భయపడుతున్నారు, అందరికి తెలిసిపోయింది, ఎట్నుంచి ఏమవుతుందో అని చెప్పేసి టెన్షన్ పడిపోతున్నారు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. సో దాన్ని ఇలా చూడాలంటారు. ఈ కూటమి వాళ్ళు ఏమనుకుంటారంటే వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. రోజా గారు ఏమని ఉంటారు, వాళ్ళు భయపడుతున్నారు అన్నారు. దీన్ని ఇంటర్నేషనలైజ్ చేసేది ఎవరు? కూటమి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అది ఎటు పోయి ఎటు వస్తుందో. ఇప్పుడు కోర్టే దాంట్లో జంతుకోగలవలేదంటే ఎవరికి? ఫస్ట్ కోర్టు ఏమో ఫస్ట్ నీ దగ్గర ఆధారాలు లేకపోతే ఎట్లా మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఫస్ట్ మొట్టికాయలు వేసింది. మళ్ళీ దాంట్లో జంతుకోవు లేదని మళ్ళీ మొట్టికాయలు వేసింది. నిన్న సభలో చూసుకున్నట్టయితే బాత్రూంలో కడిగే కెమికల్స్ని అందులో కలిపారు అని చెప్పేసి సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక వ్యక్తి అలాంటి అంటే సెంటెన్స్ అంటే అట్లాంటి మాటలు ప్రజల్లోకి ఇవ్వచ్చా? ఇప్పుడు డిటర్జెంట్లో కలిపే ఒక కాంపోనెంట్ దాంట్లో కూడా కలిపిన దానికి ఎందుకు? అది మాయిశ్చర్గా ఉండటం కోసమో లేకపోతే పాడవటం ఇదే ఉంటుంది. అది చాలా వాటిలో ఫుడ్ పార్టికల్స్లో చాలా వాటిలో వాడుతూ ఉంటారు అటువంటివి. సో దాంట్లో వాడే ఒక కెమికల్, అప్పుడు దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. కొన్ని కాంపోనెంట్స్ అన్ని చోట్ల వాడతారు. మన నువ్వుల నూనె నిల్వ ఉండడం కోసం కూడా ప్రిజర్వేటివ్స్ వాడతారు, అందులో కూడా కెమికల్స్ ఉంటాయి. అట్లా కాదు సార్, ఇప్పుడు లడ్డు తిన్న ఏ ఒక్క వ్యక్తి అన్నా, ఎందుకంటే 5 సంవత్సరాలు అంటున్నారు, 5 సంవత్సరాలు ఆ కల్తీ నెయ్యి వాడారు, లేకపోతే కల్తీ లడ్డుయే అక్కడ ప్రసాదంగా ఇచ్చారు. మరి ఏ ఒక్క వ్యక్తికైనా కొంతైనా అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సార్. ఇక్కడ అలాంటిది లేదు. ఇక్కడ ఒక విషయం అమ్మ, అంటే మనం అడ్డగోలుగా సమర్థించడానికి లేదు. అది నెయ్యి కాదు, సింథటిక్ నెయ్యి అనేది మనం ఒప్పుకోవాలి. దానికి అందరూ బాధ్యులు. ఎవరు? టీడీపీ. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసింది? 2019 నుంచి 24 మధ్యలో చేసింది. 2014 నుంచి 19 ఎందుకు చేయలేదు? చేయాలి కదా. ఎందుకు చేయలేదు? అప్పుడు జరిగిందో లేదో ఎట్లా తెలుసు? చేస్తే కదా తెలుస్తుంది. అది కూడా ఇంట్రాక్షన్ చేయాలి కదా. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు ఎంత డెస్పరేషన్లో ఉన్నాడో చెప్తున్నా, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే, జంతుకోవు కలిసిందని రిపోర్ట్లో లేదు కదా అంటే, కలవలేదని చెప్పిందా నీకు? కలవలేదని చెప్పిందని ఆ విలేకరే రెట్టిస్తున్నాడు. అరే బాబు, అందులో ఏమేమి ఉన్నాయో చెప్పితే, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చెప్తే అందులో జంతుకోవు లేదంటే లేదనంటే, లేదని చెప్పినట్టే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత అడ్డగోలుగా వాదిస్తున్నాడంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు చూడండి. ఆయన పరిపాలన బాగలేదు. ప్రజలందరూ జగన్ వైపు ఉన్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. ప్రజాదరణ జగన్కు ఉంది, తన గ్రాఫ్ పడిపోయింది. ఇవన్నీ లోపల తినేస్తున్నాయి చంద్రబాబు నాయుడిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా పరంగా కానీ, మీకు గవర్నెన్స్ కానీ, సంక్షేమం కానీ జగన్మోహన్ రెడ్డి మీద వేలెత్తి చూపడానికి ఏమీ లేదు. ఏమీ లేదు. వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ దుష్ప్రచారంలో వచ్చారు కానీ అధికారానికి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదని కానీ, లేకపోతే ఆయన పరిపాలనలో ఆదాయం లేదని కానీ, లేకపోతే సంక్షేమం ఇవ్వలేదు కానీ, ఏది ప్రజలకి చెప్పి ఆయన తనకంటే తక్కువ అని చెప్పుకోవడానికి ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి సరిపోడు ఎక్కడ. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్లో కానీ, సంక్షేమంలో కానీ ఎక్కడ ఆమడ దూరంలో ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? హిందువులు మనోభావాలు రెచ్చగొట్టాలి, కుల మతాల మనోభావాలు రెచ్చగొట్టాలి, కాపులను రెచ్చగొట్టాలి, ఇలా అధికారంలోకి రావాలి. సో ఆయన ఏమంటాడంటే, అందులో లేదని రాసిందంటే, అరే బాబు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావురా బాబు, మా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యానికి అందులో ఏమేమి ఉన్నాయో చెప్పిన తర్వాత ఆ నెయ్యి అనే పడే దాంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయో అని చెప్పారు కదా. అందులో పంది కొవ్వు లేదు, బీఫ్ కొవ్వు లేదు, చేప నూనె లేదంటే లేదని చెప్పినట్టే. నువ్వెట్ట ముఖ్యమంత్రి అయినావు? లేదని ఎక్కడ రాసింది అంటావు? అందులో లేదంటే లేదని చెప్పినట్టే. అందులో ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కొన్ని పదార్థాలు ఉన్నాయి, దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే 10 ఐటెం చెప్పినావు. 11 ఐటెం చెప్పి ఇందులో లేదన్నావు కదా అంటే, ఇందులో లేదని ఎక్కడ రాసినాడు అంటావు? అరే ఇందులో ఉన్న ఏవో మొత్తం రాస్తే లేనిది రాయరు కదా. లేనిది రాయలేదంటే లేనంటే ఎక్కడ రాశారంటావు ఏంటి? అది రాయకపోతే లేనట్టే చంద్రబాబు నాయుడు. ఎట్లా ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు?
రైట్. అదే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. దాన్ని ఏంటంటే వైసీపీ వాళ్ళే భయపడ్డారు అన్నట్టుగా ఆ వీడియోని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ వీడియో కరెక్ట్గా చూస్తే ఎవరైతే ఈ లడ్డు గురించి చేశారో వాళ్ళే భయపడుతున్నట్టు తను మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. లేదు, వాళ్ళు ఈ అంశం జాతీయ అంశం అయిపోయింది. సో దేవుడితో పెట్టుకున్నాం కాబట్టి దేవుడు అంటే దేవుడిని ఉపయోగించుకున్నారు రాజకీయాలకి. సో దేవుడు ఏ సైడ్ నుంచి వచ్చి ఎలా దెబ్బ కొడతారు అని భయపడుతున్నారు అంటే వాళ్ళు భయపడుతున్నారని ఈమె చెప్పింది. అది మరి కరెక్ట్గా అంతవరకే కట్ చేసి వీళ్ళు వాడుకుంటున్నారు. మొత్తానికి ఎట్లనో ఒకలాగా దీని నుంచి బయటపడాలని చూస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇక్కడ. ఎప్పటి వరకు అయితే వైసీపీ ప్రజలు ఏమి డిస్కస్ చేయాలి అనే ఎజెండా సెట్ చేయడంలో పై చేయి సాధించదో అప్పటి వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డ్రామాలు ఇటనే సాగుతుంటాయి, వాళ్ళ దొంగ నాటకాలు ఇటనే సాగుతుంటాయి, ప్రజల్ని మభ్యపెడుతూనే ఉంటారు, మోసపుస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అనేది ఇటువంటి కుతంత్రాలు జరుగుతున్నంతసేపు చాలా కష్టం. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.